ఆయన నాతో హఠాత్తుగా మాట్లాడడం మానేశారు. కొడుకులతో ఆయన చెప్పిన మొక్క వేసాడు. ఇదిరా అసలు మొక్క తెలిసేది, అది కాదు, అది జాతిహీనం. తుడిసే కానీ జాతిహీనం అయింది, ఇది జాతివంతం. దీనిలో ఉన్న గుణాలు దానికి లేదు. పేరు ఉంది, రంగు ఉంది, రుచి ఉంది, వాసన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ గుణాలు లేవు. దీనిలో ఉన్న రిజల్ట్స్ దానిలో రావు. ఆహారానికి మంచిది ఇది అసలు మొక్క, అది తీసి పెట్టు అన్నారు. నేను పెట్టాను అన్నాను. సరే నేను తెచ్చుకున్నానుగా, గొయ్యి తీసి పెట్టు అన్నారు. నేను పెట్టను అన్నాను. ఆయనే పెట్టుకున్నారు. రోజు నీ మొక్క నీళ్ళు పోసుకుని నా మొక్క నీళ్ళిపోయి అన్నారు. నేను పోయినా అన్నా. సో ఎంత గుడ్ మైండ్ జరిగింది ఇదంతా. ఆయన మొక్క నీళ్ళు, నా మొక్క నీళ్ళు, ఆయన మొక్క ఆయన వస్తున్నారు. వారం వేసి నెలలు వేసి గడుపుతా ఉంది. అట్లా మాట్లాడుతూ మానేశారు. లేదు కదా, విధంగా తెల్లబోతే వచ్చారు మళ్ళీ ఆయన మొక్క నీళ్ళు పోసుకోవడానికి. చూస్తే ఆయన మొక్క నీళ్ళు పోసేవాడిని ఆ రోజున. అటు చూస్తే నా మొక్క లేదు. సర్ప్రైజ్ అయింది. ఆయనకి అర్థం కాదు, నా మొక్క నీళ్ళు పోస్తుంది, ఆడ మొక్క లేకపోవడం ఏంటి. 20 ఏళ్ళు నా మొక్క నీళ్ళు పోసారు, నేనే పోసాను అన్న. నీ మొక్క ఏది పీకేస్తున్నాను, ఎవరు పీకారు? When I grown up in the knowledge, I myself could understand. Once it was told by my father, but I didn't obey it, I didn't accept it. But as I grown up in the knowledge, I myself come to the position. I removed and started to treat this plant. So there is such a difference between the truth and untruth. Looks like at times, but not so. ఉప్పు గొప్ప రంగు చూడాలి చూడు, బట్ నాట్ సో. ఏమంటారు? అదే నేను చెప్పేది. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఏమన్నా కానీ మరొక కానీ మరొక ఎందుకు చెప్పి నేను చెప్పారు. వేడి పండు చూడ మేలుమైన పొట్ట విప్పి చూడ పొరుగులు ఎరుగుతోందో నుంచి ఏడాది ఎదుగుతున్నాను నన్ను అనిపోయిందని తెలుస్తుందా. ఎరుగుల గురించాను వేడి పండు గురించా కాదు చెప్పాల్సింది. వాటి పదాలతో ఉదహరించినారు సత్యాన్ని. ఏ ట్యాబ్లెట్ అయినా, ఏ మంది అయినా సరే ముడి పదార్థం వేరేది పెట్టి దాన్ని మిక్స్ చేసి మన ట్యాబ్లెట్ ఇస్తారు. మనకు కనపడేది అంతా కలిపి ఏంటంటే అదొక ముడి పదార్థం, దాని లోపల దాన్ని పెడుతున్నాడు. ఎంత చక్కగా బాంబు వేస్తున్న మాట, ఎగ్జాక్ట్ మాట. ఐ లైక్ దెర్ ఆర్ ట్రూత్స్ revealed by the great people. వాస్తవానికి though the thing is true, though I want to present the truth, nowadays there is no place in the world to present the truth. It's a bit pessimistic, isn't it? This is a bit pessimistic. Yeah. కాబట్టి ట్రూత్ చెప్పాలా వద్దా? చెప్పితే నన్ను భూమి అవసరం. చెప్పడం ఉన్నావా నా మనసు ఆగట్లే. నేను చచ్చిపోయినా పర్లేదు, కొంతకాలం అంటే అది డైరెక్ట్ చెప్పినట్టు ఉంది, చెప్పనట్టు ఉంది, చెమ్మ కుట్టినట్టు ఉంది, కొట్టినట్టు. కొట్టేవా అంటే నేను కొట్టలేదంటే కొట్టాడు. కాబట్టి మేడి పండు ఉదాహరణగా తీసుకున్నాడు. అంటే ఒక వ్యక్తికి పోల్చాడు, వ్యక్తికి ఒక హృదయం అనే దాన్ని పోల్చాడు.
హృదయం యొక్క మనిషి యొక్క అంతరంగాన్ని పోల్చాడు. మనిషి చూడడానికి మేడి పండులాగా గుడ్ 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 ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ గుడ్ మ్యాన్, లుక్స్ లైక్ గుడ్ బట్ ఇన్సైడ్ ఈజ్ బ్యాడ్. భక్తి రెండు రకాలు. ఇన్సైడ్ ఈజ్ ద ట్రూ, అవుట్ సైడ్ ఈజ్ నాట్ ద ట్రూ. Inside the truth cannot do the harm. Inside a harmful nature, outside loving nature. It is the process of that is nothing but deceiving. మంచిదండి, గుడ్ క్వాలిటీ అండి. గుడ్ అనే పదం ఉపయోగిస్తున్నాడు, బట్ ఈజ్ నాట్ గుడ్ అని అతనికే తెలుసు. గుడ్ అని చెప్పితే దాన్ని అమ్మలేడు. For his profit, he is telling untruth as the truth. Self cannot do justice. Selfless can do justice. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు నేను ఢిల్లీ నన్ను ఇన్వైట్ చేశాను. తెలుగు ఎంప్లాయీస్ అందరూ ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లో, వాళ్ళందరూ ఒక యూనియన్ పెట్టుకున్నారు. మాకు భవనం ఆంధ్ర భవనం ఉంది కదా, దాని అందరికీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు ఒక ఆయన. తెలుగు వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. అది మిగిలిన వేదాలు లేవు, అన్ని పక్కన పెట్టి అందరూ యూనిటీగా ఉన్నారు. సరే, ఎవరి పండుగ వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకసారి